మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కైతే ఈసారి కేసులు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ తన అక్రమార్జన కేసులో మొత్తం కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మొత్తం జగన్ అయితే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్గా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అంటే సిబిఐ కోర్టులో సాగుతున్న ఈ అక్రమాస్తుల కేసు విషయంలో రోజువారీ విచారణ సాగించాలి అనేది అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చేగొండి హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు అయితే ఈ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానితో ఇప్పుడు జగన్ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను అనే సాకుతో ప్రజా జీవనంలో ఉన్నా కాబట్టి తనకు పనులుంటాయి అని కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు జగన్. కాబట్టి ఇప్పుడు కూడా అదే వెసులుబాటు అయితే ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రోజువారీ విచారణ జరిగినట్లయితే రోజువారీ కోర్టుకి సిబిఐ కోర్టుకి అయితే జగన్ హాజరు కావాల్సి ఉంటుంది. దాంతో ఇప్పుడంతా కూడా ఈ కేసులు అయితే బిగుసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.